Hi children, welcome back to Vidyadi Tutorials. So children, in the previous class, we have seen some of the basic concepts of triangles. So triangles కి సంబంధించి మనం కొన్ని basic concepts నేర్చుకున్నాం కదా. అందులో ఏం నేర్చుకున్నాం మనం? Concurrent points అంటే ఏంటో డిస్కస్ చేసాం. After that we have seen about orthocenter. Orthocenter తర్వాత ఏం చూసాం మనం? Incenter, centroid, altitude, perpendicular bisectors, angular bisectors, median ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో వీటి గురించి మనం క్విక్గా ఒకసారి రీకాల్ చేసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. సో ఫస్ట్లీ వీ హ్యావ్ సీన్ అబౌట్ కాన్కరెంట్ పాయింట్స్. సో స్టార్టింగ్ మనం ఏం చూసాం? కాన్కరెంట్ పాయింట్స్ గురించి చూసాం కదా. కాన్కరెంట్ పాయింట్ అంటే ఏంటి? ఇఫ్ టూ ఆర్ మోర్ లైన్స్ intersect at a common point, that point is called as concurrent point. So two or more lines, two కన్నా ఎక్కువ, రెండు కానీ అంతకన్నా ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే ఆ పాయింట్ని మనం ఏమంటాం? కాన్కరెంట్ పాయింట్ అంటాం. సో కాన్కరెంట్ పాయింట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఆల్టిట్యూడ్. ఆ తర్వాత మనం ఆల్టిట్యూడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ది పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ఎనీ వర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. సో ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఆల్టిట్యూడ్ అంటాం. సో లెట్ మీ షో యూ ద ఫిగర్ వన్స్. సో see here, if you observe here in the figure 1 లో ఉన్న ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ABC. సో ఈ ట్రయాంగిల్లో వర్టెక్స్ A నుంచి వర్టెక్స్ Aకి ఆపోజిట్గా ఉన్న లైన్ సెగ్మెంట్ ఏంటి? BC. సో వర్టెక్స్ A నుంచి BC లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేశారు. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఇట్ మేక్స్ 90 degrees విత్ ది బేస్. సో ఈ లైన్, ఈ బేస్ అంటే BC లైన్ సెగ్మెంట్. బేస్ BC లైన్ సెగ్మెంట్తో ఎన్ని డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేసింది? 90 degrees యాంగిల్ ఫామ్ చేసింది. అలాగ డ్రా చేసే పర్పెండిక్యులర్స్ని పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ అంటాం, ఓకేనా? సో దిస్ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ A టు D ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. సో దీన్నే మనం ఏమంటాం? ఆల్టిట్యూడ్ అంటాం. సో ఆల్టిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్థోగ్నల్. ఆల్టిట్యూడ్ని మనం ఆర్థోగ్నల్ అని కూడా పిలుస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క హైట్ కనుక్కోవాలంటే ఈ ఆల్టిట్యూడ్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈ ఆర్థోగ్నల్స్ అన్ని కాన్కరెంట్గా మీట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థోసెంటర్. The concurrent orthogonals of a triangle is called orthocenter. It is denoted by letter O. So ఈ ఆల్టిట్యూడ్స్ అన్నీ కూడా కాన్కరెంట్గా బీట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాం? O అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్థోసెంటర్, ఓకే? సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఇన్సెంటర్. లెట్ us see that. సో ఇక్కడ ఆర్థోసెంటర్లో మనం 2 points డిస్కస్ చేయాలి. ఇన్సెంటర్ గురించి తెలుసుకునే ముందు సో ఈ 2 points కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. లెట్ us see what are they. సో పాయింట్ నెంబర్ 1 చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్థోసెంటర్ లైస్ ఆన్ ది వర్టెక్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఆర్థోసెంటర్ ఎక్కడ ఉంటుందంట? రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్ దగ్గరే ఆర్థోసెంటర్ ఉంటుందంట. లెట్ మీ షో యూ. సో ఇఫ్ దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే సో ఇక్కడ 90 degrees ఉంటుంది కదా. సో 90 degrees వర్టెక్స్ ఏ పైన ఉంటే ఈ వర్టెక్స్ ఇట్సెల్ఫ్, ఈ వర్టెక్స్ దగ్గరే ఆర్థోసెంటర్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ నోట్ నెంబర్ 1. ఆఫ్టర్ దట్ సెకండ్ పాయింట్, సీ హియర్, ఇట్ లైస్ ఆన్ ది ఎక్స్టీరియర్ ఆఫ్ ది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకవేళ మనం అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దట్ మీన్స్ one angle must be obtuse angle. So this is the obtuse angle which is vertex A. So vertex A దగ్గర obtuse angle ఉంది అంటే above 90 degrees. Angle is above 90 degrees. సో అలాంటి ట్రయాంగిల్లో మనకి ఎక్కడ ఉంటుంది ఆర్థోసెంటర్? ఆర్థోసెంటర్ లైస్ టు ది ఎక్స్టీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ అంటే ట్రయాంగిల్ బయట ఆర్థోసెంటర్ ఉంటుంది. ఇట్ మే బి హియర్ ఆర్
anywhere out of the triangle. Okay, so this is the second point. So 2 points kuda very important, remember children. And next we have seen about in center. తర్వాత మనం ఇన్ సెంటర్ గురించి నేర్చుకున్నాం. సో అందులో ఏం నేర్చుకున్నాం, we have seen a different term, that is angular bisector అనే టర్మ్ గురించి తెలుసుకున్నాం. యాంగిల్ బైసెక్టర్ మీన్స్ నథింగ్ బట్ యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేదాన్ని యాంగిల్ బైసెక్టర్స్ అంటాం. సో హియర్ ఇట్ ఇస్ గివెన్, సి a line which divides given angle into 2 equal parts is called angular bisector or angle bisector. సో ఒక యాంగిల్ ని ఏదైనా ఒక లైన్ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ అన్ యాంగిల్, లెట్ ఇట్ బి 90 degrees. సో 90 degrees రైట్ యాంగిల్ తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేసే లైన్ ఈజ్ కాల్డ్ యాంగులర్ బైసెక్టర్. సో ఈ యాంగిల్ని ఈక్వల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది, దట్ ఈస్ 45 degrees అండ్ 45 degrees. సో దాన్ని మనం ఏమంటాం, యాంగులర్ బైసెక్టర్ అంటాం. లెట్ మీ షో యూ ఇన్ ద ఫిగర్. సో సీ హియర్ ఇన్ దిస్ ఫిగర్స్ వీ హ్యావ్ యాంగులర్ బైసెక్టర్స్. సో యాంగులర్ బైసెక్టర్స్ ఎలా డ్రా చేస్తామో చూడండి. ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి ఆఫ్ ఫిగర్ 1. ఫిగర్ 1లో ఏ అనే వర్టెక్స్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేసే లైన్ is nothing but angular bisector. ఈ లైన్ ఏమంటాం, యాంగులర్ బైసెక్టర్ అంటాం. సీ హియర్, ఇక్కడ రెడ్ కలర్లో యాంగిల్ ఇచ్చారు మనకి. ఈ డివైడ్ చేసిన తర్వాత దిస్ పార్ట్ ఈ పార్ట్కి ఒక 3 లైన్స్ డ్రా చేశారు, ఈ పార్ట్కి 3 లైన్స్ డ్రా చేశారు. అంటే ఏంటి, ఇక్కడున్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద ఈ లైన్ డివైడ్ చేసింది అని అక్కడ మనకి చూపిస్తున్నారు. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఇక్కడ కూడా చూడండి ఫిగర్ నెంబర్ 2 ఫిగర్ నెంబర్ 2లో ట్రయాంగిల్ ఏబిసిలో యాంగులర్ బైసెక్టర్ క్యూ. సో ఈ లైన్ ఏం చేస్తుంది, యాంగిల్ బిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. సిమిలర్లీ యూ కెన్ సీ ఫిగర్ నెంబర్ 3 అండ్ ఫిగర్ నెంబర్ 4. సో ఫిగర్ 3లో సి నుంచి యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నారు. సో ఏ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, యాంగిల్ ఏని ఈక్వల్గా డివైడ్ చేసిన లైన్ సెగ్మెంట్ ఇస్ నథింగ్ బట్ యాంగులర్ బైసెక్టర్. అండ్ నెక్స్ట్ యాంగిల్ బిని ఈక్వల్గా డివైడ్ చేశారు, ఆ తర్వాత యాంగిల్ సిని కూడా ఈక్వల్గా డివైడ్ చేశారు. సో ఈ 3 యాంగులర్ బైసెక్టర్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ మీటింగ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఇన్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో ఈ ఇన్ సెంటర్తో మనం ఇన్ సర్కిల్ కూడా డ్రా చేయొచ్చు అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. So see here, I is nothing but in center. I నుంచి S వరకు డ్రా చేసే లైన్ ఉంది చూసారా, ఆ లైన్ ఏమంటాం, రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. సర్కిల్కి రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ ఇస్ నథింగ్ బట్ ద లైన్ దట్ జాయిన్స్ సెంటర్ అండ్ పాయింట్ ఆన్ ద సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్న పాయింట్ని జాయిన్ చేసే లైన్ని రేడియన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈస్ ది సర్కిల్, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ది పాయింట్ నుంచి ఒక పాయింట్, దట్ మీన్స్ పాయింట్ ఆన్ ద సర్కిల్. సో దిస్ ఇస్ సెంటర్ నుంచి పాయింట్ ఆన్ ద సర్కిల్ వరకు డ్రా చేసేదాన్ని మనం రేడియస్ అంటాం. రేడియస్ ఇస్ డినోటెడ్ బై లెటర్ ఆర్, స్మాల్ ఆర్. ఓకే, సో ఐ నుంచి ఎస్ వరకు డ్రా చేసిన లైన్ చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. ఇక్కడ మనకి ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది, అది అన్ని సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ని టచ్ చేస్తూ డ్రా చేసే లైన్ని, డ్రా చేసే సర్కిల్ని ఇన్ సర్కిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ సీ ద నోట్. ఇన్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద 3 sides. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇక్కడ ఈ సర్కిల్ అన్ని సైడ్స్కి కూడా ఈక్విడిస్టెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ విత్ ద రేడియస్ ఐఎస్. అంటే ఏంటి, రేడియస్ ఆర్. సో ఆర్ యొక్క లెంత్ అన్ని సైడ్స్కి ఈక్వల్గా ఫామ్ చేస్తూ ఒక సర్కిల్ని డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటాం, ఇన్ సర్కిల్ అంటాం. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. నిన్న ఏమైనా కొంచెం డౌట్ ఉన్నా, సో నౌ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. సో నెక్స్ట్ మనం ఏం చూసాం, సర్కమ్ సెంటర్, సర్కిల్ గురించి డిస్కస్ చేసాం. లెట్స్ సీ దట్ నౌ. సో
సర్కంసెంటర్. సో సర్కంసెంటర్ గురించి తెలుసుకోవాలంటే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ గురించి తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్? ఏ పర్పెండిక్యులర్ లైన్ passing through midpoint of any side is called perpendicular bisector. సో పర్పెండిక్యులర్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, అండ్ ఇప్పుడు కూడా మనం పర్పెండిక్యులర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇక్కడ బీసీ ఏబిసి అనే ఫిగర్ చూడండి, ఫిగర్ నెంబర్ 1లో. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనం ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేసాం. సో ఇక్కడ బైసెక్టర్ అంటే ఏంటి? విచ్ డివైడ్స్ ఈక్వల్లీ, 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేదాన్ని బైసెక్టర్ అంటాం. సో ఇక్కడ దేన్ని డివైడ్ చేస్తున్నాం? బీసీ అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తున్నాం. సో బీసీ అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ దాని యొక్క మిడ్ పాయింట్ ఉంటుంది కదా. సో ఈ మిడ్ పాయింట్ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, దట్ మీన్స్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఫార్మ్ చేయాలి అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ బీసీ లైన్ సెగ్మెంట్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఇలాంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మనం ఏసీ లైన్ సెగ్మెంట్కి, ఏబి లైన్ సెగ్మెంట్కి కూడా డ్రా చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఈ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్స్ అన్నీ కూడా, బైసెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? పాయింట్ ఎస్ అనే దగ్గర మీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్కరెంట్ పాయింట్. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్. సో దాన్ని మనం సర్కంసెంటర్ అని అంటాం. సో సీ హియర్, ద కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ circumcenter of the triangle and it is denoted by letter S. సో S అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ తో ఈ సర్కంసెంటర్ తో మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఆ సర్కిల్ ఎలా ఉంటుంది అంటే, ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఉన్నాయి చూసారా, ఏ బి సి. సో ఆ వర్టిసెస్ ని జాయిన్ చేస్తూ ఆ ట్రయాంగిల్ యొక్క సర్కిల్ ఫామ్ అవుతుంది. So it is touching all the vertices of that triangle. సో అందుకనే మనకి ఇక్కడ నోట్లో 3 పాయింట్స్ ఇచ్చారు చూడండి. సర్కంసెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ 3 vertices of the triangle. సో అన్ని వెర్టిసెస్ నుంచి ఈక్విడిస్టెంట్ గా సర్కంసెంటర్ ఉంటుంది. అండ్ ఇట్ లైస్ ఆన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇన్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి అయితే సర్కంసెంటర్ ఎక్కడ ఉంటుంది? హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ పైన ఉంటుందంట. సో సీ హియర్ ఐ విల్ డ్రా దట్. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది మనకి? ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. సో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడే హైపోటెన్యూస్ అవుతుంది. సో ఏసీ ఇస్ ది హైపోటెన్యూస్. ఏసీ యొక్క మిడ్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ మిడిల్ పాయింట్, ఆ మిడ్ పాయింట్ పైన మనకి సర్కంసెంటర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. ఇట్ లైస్ ఆన్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇట్ లైస్ ఆన్ ది ఎక్స్టీరియర్ ఆఫ్ ది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకవేళ మనం అబ్ట్యూస్ యాంగిల్ తీసుకుంటే, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇట్ లైస్ టు ది ఎక్స్టీరియర్. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ గురించి తెలుసుకున్నాం. సెంట్రాయిడ్ అంటే ఏంటి? సో సెంట్రాయిడ్ గీయాలి అంటే, సెంట్రాయిడ్ ఫామ్ అవ్వాలి అంటే మనం ట్రయాంగిల్ యొక్క మీడియన్ని ఫామ్ చేయాలి. సో ఏ లైన్ జాయినింగ్ ఎనీ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ మీడియన్. సో అంటే ఏంటి? A line segment joining any vertex to midpoint of the opposite side of the triangle. సో వర్టెక్స్ నుంచి ఆ వర్టెక్స్ యొక్క ఆపోజిట్ సైడ్ మీద ఉన్న మిడ్ పాయింట్ ని డ్రా చేస్తే ఆ లైన్ ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. ఓకే, లెట్ us see in the figure now. సో if you observe these figures, సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో, ఫిగర్ నెంబర్ 1 లో పాయింట్ ఏ, వర్టెక్స్ ఏ నుంచి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటది? బీసీ సైడ్ కి, బీసీ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఎస్ అని తీసుకున్నారు. సో లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఇస్ నథింగ్ బట్
మీడియన్. సో దీన్ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. సో వీ హ్యావ్ 3 మీడియన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో మనం 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు కదా. ఏ నుంచి బీసీ లైన్ సెగ్మెంట్కి ఒక మీడియన్, బి నుంచి ఏసీ లైన్ సెగ్మెంట్కి వన్ మోర్ మీడియన్, అండ్ సి నుంచి ఏబి లైన్ సెగ్మెంట్కి ఇంకొక మీడియన్ని డ్రా చేస్తాం. సో ఇక్కడ 3 మీడియన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఆల్ దీస్ 3 మీడియన్స్ ఆర్ మీటింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ, దట్ ఈస్ కాన్కరెంట్ పాయింట్. సో ఈ కాన్కరెంట్ పాయింట్ని మనం ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. The concurrent point of all the 3 medians of a triangle is called centroid, and centroid is denoted by the letter G. Centroid ni manam G ane letter tho denote chestam. And ikkada ee centroid median ni 2:1 ratio lo divide chestundi. So that is nothing but here in the form of note they have given centroid G divides each median in the ratio of 2:1 from the vertex of a triangle. So centroid G మీడియన్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే వర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. వాట్ ఈస్ దట్? సెంట్రాయిడ్ మీడియన్ ని 2:1లో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏ నుంచి జీ వరకు 2 పార్ట్స్ అంటే జీ నుంచి ఎస్ వరకు 1 పార్ట్ కింద. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేయలేదు, యూలర్ లైన్. సో యూలర్ లైన్ గురించి ఇక్కడ లెట్స్ డూ యాక్టివిటీలో ఇచ్చారు. లెట్ us see that once. Draw a triangle, draw medians, perpendicular bisectors, angle bisectors and altitudes in the triangle. సో ఏమంటున్నారు? దే హ్యావ్ ఆస్క్డ్ us to take a triangle. ఒక ట్రయాంగిల్ని డ్రా చేయమంటున్నారు. సో ఆ ట్రయాంగిల్లో మనం ఏమేమి డ్రా చేయాలి? మీడియన్స్ డ్రా చేయమన్నారు, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయమన్నారు, యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేయమన్నారు, అండ్ ఆల్టిట్యూడ్స్ కూడా డ్రా చేయమన్నారు. ఇంకా ఏమంటున్నారు? అప్పుడు ఇవన్నీ డ్రా చేస్తే మీడియన్స్ అన్నీ డ్రా చేస్తే మనకి మీడియన్స్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, యాంగులర్ బైసెక్టర్స్, ఆల్టిట్యూడ్స్. సో ఆల్టిట్యూడ్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ని ఆర్థో సెంటర్ కదా, పాయింట్ O. ఓకే, లైక్ దట్ మార్క్ ఆల్ దోస్ పాయింట్స్. మార్క్ చేస్తే మనకి ఏమొస్తాయి? జాయిన్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్. సో అప్పుడు ఫామ్ అయిన సెంట్రాయిడ్ని, సర్కమ్ సెంటర్ని, ఇన్ సెంటర్ని, ఆర్థో సెంటర్ని జాయిన్ చేసేటట్టు ఒక లైన్ని డ్రా చేయమన్నారు. నౌ అబ్జర్వ్ వాట్ విల్ హ్యాపెన్. సో ఆ విధంగా మనం జాయిన్ చేస్తే అప్పుడు ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. In the triangle, the centroid G, circumcenter S, incenter I and ortho center O lie on a straight line. So అప్పుడు అవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ సర్కమ్ సెంటరు, సెంట్రాయిడ్, ఇన్ సెంటరు, ఆర్థో సెంటరు అన్నీ కూడా ఒకటే లైన్ మీద వస్తే అప్పుడు వాటిని ఏమంటాం మనం? కొలీనియర్ పాయింట్స్ అంటాం. సో దీన్ని ఈ లైన్ని మనం యూలర్ లైన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దట్? యూలర్ లైన్. సో ఇక్కడ కింద నోట్ ఇచ్చారు చూడండి. నోట్ నెంబర్ 1. ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఆర్ కొలీనియర్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇవన్నీ కూడా ఒకటే లైన్ మీద ఫామ్ అయి ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ కొలీనియర్. అండ్ ఇన్ స్కేల్ అండ్ ట్రయాంగిల్లో ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఇన్ సెంటర్ లేదు, GOS, దట్ మీన్స్ సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. సో ఈ 3 కొలీనియర్గా ఉంటాయంట స్కేల్ అండ్ ట్రయాంగిల్లో. ఓకే, ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మళ్ళీ అగైన్ 4 సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. సో అన్నీ కూడా ఈక్వల్గా కోయిన్సైడ్ అవుతాయంట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యూలర్ line. I think you all understood, children. Now let us move on to exercise 5.5. Exercise 5.5. See the first question, children. State true or false. If it is false,
కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Centroid J of a triangle always lies in the interior of the triangle. సో centroid ఎప్పుడు కూడా ఇంటీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే లోపల ఉంటుంది అని ఇచ్చారు. Centroid is nothing but the point of concurrency of all the three medians is called centroid. సో ఇప్పుడు centroid అనేది ఇంటీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, centroid ఎప్పుడు కూడా ఇంటీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇట్ లైస్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. సో దిస్ ఇస్ ట్రూ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఆర్థో సెంటర్ O of a right angle triangle is the midpoint of its hypotenuse. సో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుందంట? హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ పైన ఉంటుందంట. ఈస్ ద ట్రూ? నో, ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇది ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అంటే ఆర్థో సెంటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎక్కడ ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఇట్ లైస్ ఎట్ ది రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను? రైట్ యాంగిల్ పాయింట్ దగ్గర. అంటే రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో ఆ వర్టెక్స్ పైన ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఈ లైన్. సో ఈ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ దగ్గర ఆర్థో సెంటర్ ఉంటుంది అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. Circumcenter is equidistant from the sides of a triangle. సో circumcenter అంట ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి ఈక్విడిస్టెంట్ గా ఉంటుంది అన్నారు. ఈస్ ద ట్రూ? ఎస్. సో circumcenter ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి ఈక్విడిస్టెంట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ట్రూ. సో నెక్స్ట్, see the fourth one. The concurrence of medians of a triangle is called centroid. సో మీడియన్స్ అన్ని కూడా మీట్ అయ్యే పాయింట్ ని ఏమంటాం మనం? centroid అంటాం. Yes, it is true and it is denoted by letter G. So this is also a true statement. Next, point of concurrence of perpendicular bisectors of sides is in center. So perpendicular bisectors అన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ని మనం ఇన్ సెంటర్ అంటామంట. ఈస్ ద ట్రూ? నో, ఫాల్స్. ఎందుకంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తో మనం డ్రా చేసే పాయింట్ ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్ అంటాం. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. అదే ఇన్ సెంటర్ డ్రా చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? యాంగులర్ బైసెక్టర్స్ తీసుకోవాలి. సో ఆల్ దిస్ వీ హ్యావ్ సీన్ నౌ ఓన్లీ. I think you all understood now very clearly. So next, the second question look veldama. Now see the second question. In triangle PQR, QT is equal to TR, comma, PS is perpendicular to QR, then what do you name PT and PS? So ikkada PQR ane triangle lo QT is equal to TR. So Q nunchi T varaku T నుంచి R వరకు ఈక్వల్ గా ఉన్నాయంట. అంటే QT is equal to TR and PS is perpendicular to QR. సో PS అనేది P నుంచి S వరకు ఉన్న లైన్ సెగ్మెంట్ QR అనే లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉందంట. సో దెన్ వాట్ డు యు నేమ్ PT and PS? సో PS అనే లైన్ సెగ్మెంట్ ని PT అనే లైన్ సెగ్మెంట్ ని మనం ఏమని పిలుస్తామని అడిగారు. సో ఇక్కడ మీరు ఇప్పుడే నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి కనెక్ట్ చేసే ఒక లైన్ సెగ్మెంట్ ని పర్పెండిక్యులర్ గా ఉండాలి అది కూడా. సో పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ వర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఇస్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ అని నేర్చుకున్నాం కదా. సో పిఎస్ అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్. సో పిఎస్ ఈస్ altitude. PS ఏమవుతుంది? altitude of the triangle అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో దీన్ని మనం ఆర్థోగోనల్ అని పిలుస్తామని కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, PT. సో వాట్ ఈస్ PT? T నుంచి T వరకు డ్రా చేసే లైన్ని ఏమంటారు అని అడిగారు. సో PT లైన్ సెగ్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే
Q నుంచి T వరకు, T నుంచి R వరకు ఈక్వల్ గా ఉంటుంది అనే ఒక హింట్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డివైడింగ్ దిస్ లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. సో ఈ లైన్ ని మనం ఏమంటాం, PT లైన్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ bisector. Perpendicular bisector. Perpendicular bisector. So it is called perpendicular bisector. Understood children? So ఇక్కడ PT అనేది perpendicular bisector అవుతుంది, PS అనేది altitude అవుతుంది. సో ఇక్కడ ఏమీ లేదు, సాల్వ్ చేయడానికి, క్యాలిక్యులేషన్ చేయడానికి ఏమీ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు నో ది డెఫినేషన్స్. సో డెఫినేషన్స్ తెలుసుకుంటే ఇక్కడ మనం వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. అందుకని నేను 1కి 2 టైమ్స్ నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ 5.5లో ఎవ్రీథింగ్, ఈ ఆల్టిట్యూడ్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, సర్కమ్ సర్కిల్, సెంట్రాయిడ్, వీటి మీదే మనకి సమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే చిల్డ్రన్? సో యూ హ్యావ్ టు నో దమ్ వెరీ క్లియర్లీ. వాటి గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఓకే, నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ కరెక్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో కరెక్ట్ ఆన్సర్స్ ఫిల్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీడియన్స్, ఆల్టిట్యూడ్స్, యాంగులర్ బైసెక్టర్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని ఇచ్చారు. సో కాన్కరెంట్ లైన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ద 3 మీడియన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్, వాట్ ఈస్ దట్? సెంట్రాయిడ్. సో ఇక్కడ మీడియన్స్ అన్ని కాన్కరెంట్ గా మీట్ అయ్యే పాయింట్ ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. సో కాన్కరెంట్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. CENTROID, centroid, and it is denoted by letter G. సో దాన్ని మనం G అనే లెటర్ తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టిట్యూడ్స్. సో స్టార్టింగ్ మనం నేర్చుకున్నాం. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ orthogonals of a triangle is nothing but orthocenter. 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 Orthocenter is denoted by letter O. So after that, angular bisectors. So point of concurrence of all the angular bisectors of a triangle is nothing but in center. దాన్ని ఏమంటాం మనం? in center అంటాం. INCENTER. in center is denoted by letter I, capital I. Next, perpendicular bisectors. ఇది మీరు చెప్తారా? So point of concurrence of perpendicular bisectors is called, yes, it is circumcenter. Circumcenter. CIRCUNCENTER. circumcenter. సో ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. Circumcenter is denoted by letter capital S. Now look at question number 4 children. In triangle ABC, AD is median and G is centroid. Write the following ratios. So triangle ABC లో AD is called median. A నుంచి D వరకు డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ ని ఏమన్నారు? మీడియన్ అన్నారు. And G is centroid. So write the following ratios. సో G అనేది centroid అంట. ఈ following ratios ని రాయమంటున్నారు. Let us see how to write that. సో మనం triangle ABC ని డ్రా చేద్దాం ఫస్ట్. So this is triangle ABC. So I have taken triangle ABC. So vertex A, vertex B, vertex C. So draw చేసి మనం నేమ్ చేసాం. So after that what it is given? AD is median. So A నుంచి D వరకు ఒక మీడియన్ ని డ్రా చేసాం. G is centroid of the triangle. సో G అనేది ఏంటి? సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఎలా వస్తుంది? పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ద 3 మీడియన్స్. సో B నుంచి కూడా ఒక మీడియన్ ని డ్రా చేయాలి. C నుంచి కూడా ఒక మీడియన్ ని డ్రా చేస్తే ఆ 3 మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ని సెంట్రాయిడ్ అంటాం. సో దిస్ ఇస్ సెంట్రాయిడ్
G. సో ఇప్పుడు మనల్ని ఏం రాయమంటున్నారు? రైట్ ది ఫాలోయింగ్ రేషియోస్. సో AG ఈజ్ టు GD, AG ఈజ్ టు GD, AG ఈజ్ టు GD. మనం ఒక పాయింట్ని నేర్చుకున్నాం. సెంట్రాయిడ్ G డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1 అనే పాయింట్ని నేర్చుకున్నాం. కెన్ యూ రిమెంబర్ దాట్? సో ఇక్కడ 2:1 రేషియోలో ఇది డివైడ్ చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. సో AG ఈజ్ టు GD రేషియో ఎంత అవుతుంది? AG ఈజ్ టు GD, AG ఈజ్ టు GD is nothing but 2:1. Okay children, understood? Now see the second one. Second ratio చూడండి, AG is to AD, AG is to AD. A నుంచి G వరకు 2 parts అని మనకు తెలుసు. A నుంచి AD వరకు, and that means A to D, A నుంచి D వరకు మనకి ఎన్ని పార్ట్స్ అవుతాయి? 2 + 1 3. సో మనల్ని రేషియో ఏమడిగారు? AG is to AD. సో ఇక్కడ A నుంచి G వరకు 2 parts. సో ఇక్కడ మనం 2 అని రాస్తున్నాం. నెక్స్ట్ A నుంచి D వరకు మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 + 1, సో 3. సో AG is to AD is 2:3. Understood children? See the third one. Third ratio ఏమి ఇచ్చారు? AD is to GD, AD is to GD. A నుంచి D వరకు AD, G నుంచి D వరకు AD is to GD, AD is to GD. సో A నుంచి D వరకు మనం ఇందాకే రాసాం. A నుంచి D వరకు ఎన్ని పార్ట్స్ మనకి? 2 + 1 3. సో 3 parts is to G నుండి D వరకు. సో G నుంచి D వరకు మనకి ఎన్ని పార్ట్స్? 1 part. సో ఆన్సర్ ఈస్ 3:1. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 3:1. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 3. సో AD is to GD is 3:1. Understood children? సో ఫోర్త్ రేషియో ఏమి ఇచ్చారు? GD is to AG, GD is to AG. సో G నుంచి D వరకు. సో G to D it is 1 part is to A to G, A నుంచి G వరకు ఎన్ని పార్ట్స్? 2 parts. సో రేషియో ఏమైంది? 1:2. సో ఇక్కడ సెంట్రాయిడ్ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ రేషియోస్ని మనం ఈజీగా రాయొచ్చు. ఓకే చిల్డ్రన్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5 చిల్డ్రన్. In triangle RST, if RX, SY and TZ are medians of the triangle, if RX is equal to 12 centimeters, SY is equal to 15 centimeters, then find GX, RG, SG and GY. సో ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఆ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ RST. ఇన్ దిస్ ట్రయాంగిల్ RX అనేది ఏంటి? ఒక మీడియన్. RX ఈజ్ ఏ మీడియన్. TZ ఒక మీడియన్. SY కూడా ఒక మీడియన్. ఓకే, RX యొక్క లెంత్ మనకి ఇచ్చారు. ఇట్ ఈస్ 12 సెంటీమీటర్స్. RX యొక్క లెంత్ ఎంత? 12 సెంటీమీటర్స్. SY ఎంత? 15 సెంటీమీటర్స్. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? G to X, GX యొక్క లెంత్, RG యొక్క లెంత్, SG, S నుంచి G వరకు ఉన్న లెంత్, అండ్ GY, G నుంచి Y వరకు ఉన్న లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ సీ హౌ టు డూ దిస్ నౌ. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా, అందులో సెంట్రాయిడ్ గురించి నేర్చుకున్నాం. సెంట్రాయిడ్ మీడియన్ని ఏ రేషియోలో డినోట్ చేస్తుంది? ఇట్ డినోట్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. సో ఈ క్లూ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీడియన్స్, ఎన్ని మీడియన్స్ ఉన్నాయి? RX, TZ, SY. సో R నుంచి X వరకు, R to X ఇది ఒక మీడియన్.
సో ఈ మీడియన్ని సెంట్రాయిడ్ G, ఈ G అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే R to G it is 2 అండ్ G నుంచి X వరకు 1. సో R నుంచి G వరకు 2 పార్ట్స్, G నుంచి X వరకు 1 పార్ట్. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? Gx ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి లెంత్ తెలియదు. R నుంచి G వరకు యొక్క లెంత్ తెలియదు, G నుంచి X వరకు ఉన్న లెంత్ కూడా తెలియదు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటి? Rx is equal to 12 సెంటీమీటర్స్. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో 12 సెంటీమీటర్స్. సో టోటల్ లెంత్ ఎంత? 12 సెంటీమీటర్స్. అందులో 2 పార్ట్స్ ఏమో RGది and 1 part is Gx. So now what we have to do? See now. So Rx అనే మీడియన్ని సెంట్రాయిడ్ G 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే Rx is equal to 12 సెంటీమీటర్స్ అని మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో Rx మీన్స్ R నుంచి G వరకు ఉన్న లెంత్ ప్లస్ G నుంచి X వరకు ఉన్న లెంత్ని యాడ్ చేస్తే మనకి Rx వస్తుంది కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుసు. Rg is to Gx. Rg is to Gx is nothing but 2:1. సో 2:1 రేషియోలో Rgని Gxని మనం రాయొచ్చు. సో ఇక్కడ 2 పార్ట్స్ 1 పార్ట్. సో ఇక్కడ రేషియోని మనం నంబర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏదైనా ఒక వేరియబుల్తో మనం మల్టిప్లై చేయాలి. వేరియబుల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆల్ఫాబెట్తో మల్టిప్లై చేయాలి, అంటే ఈక్వల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ ఈ 2 పార్ట్స్ Rgని మనం 2x అనుకుందాం అండ్ Gxని మనం x అని అనుకుందాం. సో x అనే నెంబర్తో మనం 2ని 1ని మల్టిప్లై చేసాం. సో 2x is to x వచ్చింది. సో Rg is 2x, Gx is x. సో Rg ప్లస్ 2x సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ x is equal to 12. అంటే 3x is equal to 12. సో x is equal to 12/3. It is nothing but 4. సో x వాల్యూ ఎంత వచ్చింది? 4 అని వచ్చింది. సో Gx వాల్యూ ఎంత అవుతుంది? Gx వాల్యూ ఎంత అవుతుంది? Gx is equal to x అనుకున్నాం కదా. సో x అంటే it is nothing but 4 సెంటీమీటర్స్. సో Gx వాల్యూ ఎంత? 4 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ Rg వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 2x అనుకున్నాం కదా. సో 2x దట్ మీన్స్ 2 into x value is 4. So 2 into 4 that is equal to 8 centimeters. ఓకేనా? సో ఇక్కడ సెంట్రాయిడ్ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనే ఒక బేసిక్ కాన్సెప్ట్తో మనం ఇక్కడ Rx వాల్యూతో Gx అండ్ Rg వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఒక్కసారి మళ్ళీ నేను మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వినండి. సో ఇక్కడ ట్రయాంగిల్లో మనకి 3 మీడియన్స్ ఇచ్చారు. ఏంటవి? TG, SY, RX. సో ఇక్కడ Rx వాల్యూ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అండ్ వీఆర్ హ్యావింగ్ వన్ సెంట్రాయిడ్ G. సో ఈ సెంట్రాయిడ్ G ఈ Rx లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే Rg is to Gx. Rg is to Gx 2:1 అని అనుకోవచ్చు. సో Rg 2 పార్ట్స్ అంటే Gx 1 పార్ట్. సో 2 పార్ట్స్ని మనం ఈక్వల్ నెంబర్స్తో డివైడ్ చేస్తే 2x x అని వస్తుంది. సో Rg వాల్యూ is 2x, Gx వాల్యూ is x. సో ఈ రెండు యాడ్ చేస్తే Rg ప్లస్ Gx is equal to Rx. రెండు యాడ్ చేస్తే Rxకి ఈక్వల్ అవుతుంది. సో Rgని మనం 2x అనుకున్నాం, Gx వాల్యూని x అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు Rx యొక్క లెంత్ క్వశ్చన్లో ఇచ్చారు, దట్ ఈస్ 12 సెంటీమీటర్స్. 2x ప్లస్ x ఇస్ 3x ఈజ్ ఈక్వల్ టు 12. సో x ఈజ్ ఈక్వల్ టు 4. సో x వాల్యూ 4 వచ్చింది. ఆ 4ని తీసుకెళ్ళి మనం Gxని Rgని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో Gx వాల్యూ x అనుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 centimeters and Rg value is 2x, that is 2 into 4, 8 centimeters.
అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ ఎస్జీ అండ్ జీవై. ఎస్జీ వాల్యూ, జీవై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ క్లూ మనకి ఏమి ఇచ్చారు? ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఎస్ నుంచి వై వరకు ఉన్న లెంత్ ఎంత అని ఇచ్చారు? 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఎస్వై అనేది ఒక మీడియన్. సో ఎస్వై ఇస్ ఏ మీడియన్. సో ఎస్వై మీడియన్ని సెంట్రాయిడ్ జీ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. అంటే ఎస్ నుంచి జీ వరకు 2 పార్ట్స్ అయితే జీ నుంచి వై వరకు 1 పార్ట్. సో ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో ఎస్వైని మనం ఎలా డివైడ్ చేస్తున్నది? సెంట్రాయిడ్ ఎస్జీ ఇస్ టు జీవై. సెంట్రాయిడ్ ఎస్వై అనే మీడియన్ని ఎస్జీ టు జీవై లెంత్లో డివైడ్ చేస్తుంది. సో ఎస్జీ ఇస్ 2 పార్ట్స్, జీవై ఇస్ 1 పార్ట్. సో ఎస్జీ ఇస్ టు జీవై ఇస్ 2:1. సో అంటే ఎస్జీ ఏమవుతుంది? 2x అండ్ జీవై ఈజ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఒకే వేరియబుల్తో రెండింటిని 2 పార్ట్స్ని కూడా మల్టిప్లై చేసాం. రేషియోలో ఉన్న 2 పార్ట్స్ని కూడా మల్టిప్లై చేసాం. సో ఎస్జీ ఈజ్ 2x, జీవై ఈజ్ ఎక్స్. సో ఎస్వైని మనం ఎలా రాసుకోవచ్చు? ఎస్జీ ప్లస్ జీవై. ఎస్జీ ప్లస్ జీవై అని రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఈజ్ ఈక్వల్ టు 15. సో ఎస్జీని 2x అనుకున్నాం ప్లస్ జీవైని x అనుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 15. సో 2x plus x is 3x ఈజ్ ఈక్వల్ టు 15. సో x వాల్యూ ఎంత అవుతుంది? 15/3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. సో x వాల్యూ ఎంత వచ్చింది? 5 అని వచ్చింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్జీ అండ్ జీవై. సో ఎస్జీని మనం ఏమనుకున్నాం? ఎస్జీ ఈజ్ ఈక్వల్ టు 2x. ఎస్జీ ఈజ్ ఈక్వల్ టు 2x. సో 2 ఇంటూ x వాల్యూ ఎంత? x వాల్యూ ఈజ్ 5. సో 2 into 5 it is 10 centimeters. And next GY. GY is X. GY name anukunnam X anukunnam. X is nothing but 5 centimeters. Understood children? So this is how you have to find out the other values when median and centroid is given. So oka median ichi ఆ మీడియంతో పాటు సెంట్రాయిడ్ ఇచ్చి, మీడియన్స్ ఇచ్చి, సెంట్రాయిడ్ ఇచ్చి రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ రేషియోని యూస్ చేసి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ ఎస్జీ అండ్ జీవై. ఎస్జీ వాల్యూ, జీవై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ క్లూ మనకి ఏమి ఇచ్చారు? ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఎస్ నుంచి వై వరకు ఉన్న లెంత్ ఎంత అని ఇచ్చారు? 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఎస్వై అనేది ఒక మీడియన్. సో ఎస్వై ఇజ్ ఏ మీడియన్. సో ఎస్వై మీడియన్ని సెంట్రాయిడ్ జీ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. అంటే ఎస్ నుంచి జీ వరకు 2 పార్ట్స్ అయితే జీ నుంచి వై వరకు 1 పార్ట్. సో ఎస్వై ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అది మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో ఎస్వైని మనం ఎలా డివైడ్ చేస్తున్నది? సెంట్రాయిడ్ ఎస్జీ ఇస్ టు జీవై. సెంట్రాయిడ్ ఎస్వై అనే మీడియన్ని ఎస్జీ టు జీవై లెంత్లో డివైడ్ చేస్తుంది. సో ఎస్జీ ఇస్ 2 పార్ట్స్, జీవై ఇస్ 1 పార్ట్. సో ఎస్జీ ఇస్ టు జీవై ఇస్ 2:1. సో అంటే ఎస్జీ ఏమవుతుంది? 2x అండ్ జీవై ఈజ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఒకే వేరియబుల్తో రెండింటిని 2 పార్ట్స్ని కూడా మల్టిప్లై చేసాం. రేషియోలో ఉన్న 2 పార్ట్స్ని కూడా మల్టిప్లై చేసాం. సో ఎస్జీ ఈజ్ 2x, జీవై ఈజ్ ఎక్స్. సో ఎస్వైని మనం ఎలా రాసుకోవచ్చు? ఎస్జీ ప్లస్ జీవై. ఎస్జీ ప్లస్ జీవై అని రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో ఈజ్ ఈక్వల్ టు 15. సో ఎస్జీని 2x అనుకున్నాం ప్లస్ జీవైని x అనుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 15. సో 2x plus x is 3x ఈజ్ ఈక్వల్ టు 15.
సో x వాల్యూ ఎంత అవుతుంది 15/3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. సో x వాల్యూ ఎంత వచ్చింది 5 అని వచ్చింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి SG అండ్ GY. సో SGని మనం ఏమనుకున్నాం SG is equal to 2x. SG is equal to 2x. So 2 into x value anta? X value is 5. So 2 into 5 it is 10 centimeters. And next GY. GY is x. GY ni em anukunnam x anukunnam. X is nothing but 5 centimeters. Understood children? So this is how you have to find out the other values when median and centroid is given. So ఒక మీడియన్ ఇచ్చి ఆ మీడియన్తో పాటు సెంట్రాయిడ్ ఇచ్చి మీడియన్స్ ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చి రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ రేషియోని యూస్ చేసి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఎక్సర్సైజ్ 6th క్వశ్చన్, దట్ ఈస్ which center is equidistant from all the sides of the triangle. అన్ని సైడ్స్ నుంచి ఈక్విడిస్టెంట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్తో ఉండే సెంటర్ ఏంటి అని అడిగారు. సో ట్రయాంగిల్లో సైడ్స్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ని డ్రా చేస్తే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది ఇట్ విల్ బి ఇన్ సర్కిల్. ఇన్ సర్కిల్ విల్ టచ్ ఆల్ ది 3 sides of the triangle. సో అప్పుడు మనకి ఇన్ సెంటర్ అనేది అన్ని సైడ్స్కి ఈక్వి డిస్టెంట్లో ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ఇన్ సెంటర్. ఆన్సర్ ఈస్ ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాం లెటర్ ఐ. సో ఇన్ సెంటర్ ఎలా ఫామ్ అవుతుంది బై ది పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ కూడా యాంగులర్ బైసెక్టర్స్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్తో మనకి ఇన్ సెంటర్ ఐ ఫామ్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దిస్ ఈస్ అబౌట్ ఎక్సర్సైజ్ 5.5. In the next class we will see 5.6. Okay children, until then thank you, have a nice day, bye bye.